హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ ఫ్రెండ్జీ. ఈరోజు మా అత్తగారి చేతి టమాటా రోటి పచ్చడి రెసిపీ చూడబోతున్నాం. ఒక కడాయిలో జీలకర్ర వేసి రెడ్గా ఫ్రై చేసుకోండి. అది రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 కడాయిలు తీసుకొని ఒక దాంట్లో పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇంకొక కడాయిలో టమాటా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. టమాటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చిలో ఆయిల్ వేయడం మర్చిపోకండి. అవి ఫ్రై అయ్యే వరకు వాటిని కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో వాటిని కొద్దిసేపు మూత వేసి ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొత్తిమీర, కరివేపాకు, వెల్లిపాయ తీసుకోండి. ఫ్రై చేసిన టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకోండి. రోన్ని శుభ్రంగా కడుక్కొని జీలకర్ర వేసి మెత్తగా నూరండి. జీలకర్ర మెత్తగా అయ్యే వరకు నూరండి. జీలకర్ర మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మెత్తగా నూరుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మెత్తగా మెదిగే వరకు నూరండి. పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాతకి దాంట్లోకి ఫ్రై చేసుకున్న టమాటాను యాడ్ చేసుకోండి. టమాటా, పచ్చిమిర్చి మంచిగా మెదిగే వరకు నూరుకోండి. ఇప్పుడు మనం సైడ్కి పెట్టిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మెత్తగా నూరుకోండి. సైడ్కి వచ్చే పచ్చడిని స్పూన్తో మళ్ళీ రోల్లోకి వేసుకోండి. స్పూన్తో పచ్చడిని అటు ఇటు అనుకుంటా మంచిగా నూరండి. పచ్చడిని సైడ్కి తీసుకొని వెల్లిపాయ వేసి దాన్ని మెత్తగా నూరుకోండి. వెల్లిపాయ మెత్తగా నూరుకున్న తర్వాతకి పచ్చడిని మళ్ళీ రోల్లో వేసి మంచిగా నూరుకోండి. పచ్చడిని మంచిగా మెదిగిన తర్వాతకి ఒక బౌల్లో తీసుకోండి. వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఆహా ఉంటుందిగా అమృతం లాగా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.